నిజామాబాద్ జిల్లాలో చిరుత కలకలం రేపింది. మక్లూరు మండలం మామిడిపల్లి శివారులో ఇనుప కంచెలో చిరుత కాలు ఇరుక్కుంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుతను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో చిరుత కలకలం రేపింది. మక్లూరు మండలం మామిడిపల్లి శివారులో ఇనుప కంచెలో చిరుత కాలు ఇరుక్కుంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుతను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం. చిరుత కాలు కంచెలో ఇరుక్కున్న దృశ్యాలను మనం హెచ్ఎంటీవీలో చూస్తున్నాం. అయితే ఇది నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. మక్లూరు మండలం మామిడిపల్లి శివారులో ఇనుప కంచెలో చిరుత కాలు అందులో ఇరుక్కుపోయింది. వెంటనే అటవీశాఖ సిబ్బంది అలర్ట్ అయింది. సమాచారం అందుకున్న వెంటనే కూడా చిరుతను కాపాడడానికి అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం చిరుతను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో చిరుత కలకలం రేపింది. మక్లూరు మండలం మామిడిపల్లి శివారులో ఇనుప కంచెలో చిరుత కాలు ఇరుక్కుంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుతను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా రిపోర్టర్ బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్, చెప్పండి, చిరుతను బయటికి తీసే ప్రయత్నాలు ఎంతవరకు జరుగుతున్నాయి? అటవీశాఖ సిబ్బంది ఏ విధంగా ప్రయత్నాలు చేస్తోంది? ప్రతిభ నిజామాబాద్ నగర శివారులోని మాక్లూరు మండలంకు శివారులో చిరుత కలకలం సృష్టించింది. గత కొద్ది రోజులుగా ఇక్కడ చిరుత పులి సంచరిస్తుందని గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు కూడా స్పందించి అక్కడ ఒక కంచెను ఏర్పాటు చేశారు. ఆహారం కోసం వచ్చిన చిరుత కంచెలో ఇరుక్కపోయింది. దాదాపుగా 3 గంటలుగా అక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కూడా చిరుత చిక్కిందని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారులు వచ్చారు. మత్తుమంది ఇచ్చి దాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా కంచెలో చిక్కుకున్న చిరుతను ఇంకా తీసేందుకు అటవీ అధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే పెద్ద సంఖ్యలో జనాలు అక్కడికి చేరుకోవడంతో అటవీ అధికారుల పనులు చేసేందుకు కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మరి కాసేపట్లో దాన్ని చిరుతను బంధించి జూకు తరలించే అవకాశాలు ఉన్నాయి. ప్రతిభ. రైట్ బాలకుమార్, థ్యాంక్ యూ.